అప్పటి నుంచి ఇప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్లు ఎవరైతే ఉంటారు, రావుగోపాలరావు గారి దగ్గర నుంచి కానివ్వండి, బాబుమోహన్ గారి దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు సుధాకర్ అండ్ అలాగే మళ్ళీ ఈ కొత్త కామెడియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఒక మిక్స్ మ్యాచ్ చేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఆన్ చేస్తారు నా కోసం. యా ష్యూర్ సార్. అంటే దీన్ని కూడా ప్యారడీ చేయొచ్చు. అంటే వీళ్ళందరూ సరదాగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం బాగా తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి బాగా తెలుసు, అరుంధతిలో ఒక డైలాగ్ ఉంటుంది, నిన్ను వదల బొమ్మ. యాక్చువల్లీ సాయి కుమార్ గారు తమ్ముడు రవిశంకర్ గారు చెప్పారు, చాలా అట్ టైం 3 వాయిసెస్ తీయొచ్చండి. మిమిక్రీ కళాకారులు అట్ టైం ఒకేసారి మన బ్రీత్ అంటే ఒక శ్వాస అనేది అంటే గ్యాప్ లేకుండా 4 వాయిసెస్ మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ డైలాగ్లో నేను 4 వాయిసెస్ చూపిస్తాను, ఎక్కడ ఆపకుండా, అంటే గ్యాప్ తీసుకుని ఇంకో వాయిస్ మాట్లాడకుండా ఎట్ టైం 4 వాయిసెస్ వస్తాయి. అదేంటంటే అరుంధతిలో నిన్ను వదలబొమ్మ అనేది. అందులో పశుపతి, అనుష్క గారు వాయిస్, పశుపతి తల్లి, పిచ్చివాడు డైలాగ్స్ ఎట్ ఎ టైం 4 వాయిసెస్ని ఆపకుండా, గుక్క తిప్పకుండా, శ్వాస పీల్చకుండా చేయొచ్చు సార్. ఈ డైలాగ్ని ఇప్పుడున్న జనరేషన్లో 2019లో అరుంధతి 2 తీస్తే ఈ డైలాగు కమెడీస్ చెప్తే ఎలా ఉంటుంది? ఓకే, అనుష్కని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళందరూ సమాధిలో ఉన్నారు, సమాధి బద్దలు కొట్టమని అనుష్కని రిక్వెస్ట్ చేస్తున్నారు. ముందుగా పశుపతి అంటే రవిశంకర్ గారు చెప్పినటువంటి డైలాగ్ ఎలా ఉంటుంది? రణం మరణం, నేను ఎవరా? పశుపతి, అఘోరాధిపతి. అమ్మో అరుంధతి, నేనమ్మ నీ బావని పశుపతిని. 1 కాదు 2 కాదు 80 ఏళ్ళుగా సమాధిలో నలిగిపోతున్నానమ్మా. రా 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 రావే, బిడ్డకి తలుపు తీరా, సమాధి బద్దలు కొట్టు. సుశీల, అమ్మ సుశీల, అమ్మాలే బొమ్మాలే, పింద పండే పరువానికి వచ్చింది, నా దాహం తీర్చే వయసు నీకొచ్చింది. అమ్మ అరుంధతి, నేనమ్మ నీ పావని పశుపతిని. ఒక్కసారి దాహం రా రా, సంఖ్యలు రా రా రావే. వసే అరుంధతి, నీకు పెళ్ళ? 80 ఏళ్ళుగా పగ తీరని పిశాచిన ఈ కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే, వదల్లా. నన్నేం చేయలేవురా? వస్తా, మళ్ళీ వస్తా, ఏకత్వాల సామ్రాజ్యం నుంచి నిన్ను పిండి పిండి నిలుసార మొత్తం తగ్గేస్తాడు. అరుంధతి అమ్మాలే. ఈ డైలాగ్ని సరదాగా మన కమెడియన్స్ తీసుకుంటే ఎలా చెప్తారు? సమాధిలో ఉన్నారు, అనుష్కని పెళ్లి చేసుకుని డైలాగ్ చెప్పాలి, ఇది కాన్సెప్ట్. సమాధిలో ఫస్ట్ జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, రాయలసీమ యాష్లో. ఆయన స్లాంగ్ రాయలసీమలో చాలా డిఫరెంట్గా మాట్లాడతాడు. ఆయన ఎలా చెప్తాడు, ఆయన స్టైల్ మాట్లాడేస్తాడు, ఆయన వేరియేషన్ అయింది. వచ్చి అరుంధతి గబ్బముండ, ఏమే సమాధిలో పెట్టినావా ఈ బండ బడవా, ఏం చేసినావే? అరుంధతి కబ్బుదానా, నేనే నీ బావని పశుపతిని. వచ్చి అరుంధతి, మా నాయన సిటిగండో అని విశాలయాలు, వీడి బండ బడవ సమాధి గండవాడు చెప్పకుండా పోయినాడే గబ్బునాయాలు. వచ్చి అరుంధతి, లోపల నడువు నొప్పిగా ఉన్నది, ఒక్కసారి బయటిది అసిపో, ఏంది రచ్చ అసిపో గబ్బుదానా. ఈ వయసులో ఇది చెప్తాడు. అనుష్క రాదు, సమాధి బద్దలు కట్టదు. సమాధిలో ఈసారి మళ్ళా బాబుమోహన్ గారు ఉంటారు. బాబుమోహన్ గారు ఎలా పిలుస్తారు? ఆయన స్టైల్లో, మన పాయ గారు ఆయన స్టైల్లో పిలుస్తాడు. పాత సినిమా నుంచి వాయిస్ వేరియేషన్ తీసుకుంటే, అమ్మా అరుంధతి బొమ్మాలి, అందుకో ఏమిటి అలా అవకటి అడిగితే, నేను నీ బావ పచ్చిపతి. అమ్మ సమాధిలో బద్ద కట్టపోయినా నా దగ్గర సమాధిలో 3 పంది పిల్లలని అమ్మ. నల్ల పంది, అడవి పంది, బురద పంది, బచ్చక 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 బచ్చక. అమ్మ బయటికి తీయమ్మ, ఉంటానే. అరుంధతి. అది బాబుమోహన్ గారి వేసిన. ఇదే కమెడియన్స్లో మన టాప్ కమెడియన్ తాగుబోతు క్యారెక్టర్ ఎంఎస్ నారాయణ గారు అనుకోండి. ఆయన ఎలా పిలుస్తాడు సమాధిలో నుంచి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయన ఫుల్గా తాగేస్తాడు. ఆయన సరదాగా ఈ డైలాగ్ సమాధి నుంచి బయటకు వెళ్ళమంటే, అబ్బా కాటర్ బాటిల్, వసే అరుంధతి నీకు పెళ్ళ? శబన్ బాబు, గిరిబాబు, నాగబాబు తాగినట్టు పడిపోతే నన్ను తీసుకొచ్చి 80 ఏళ్ళుగా సమాధిలో పెడతావా? ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు,
ఎస్ అంటే సోడా, మందులో సోడా కలిపేవాడిని సమాధిలో పుట్టిస్తావా? నేనే నీ బావని పసిపోతుని కొట్టరిది కోటే సోడా ఇచ్చావు, కొట్టరిది కొట్టరు పంపించవే ఉషే అరుంధతి. అబ్బా వాటర్ బాటిల్లో ఫుల్గా ఉండేదానివి, ఎట్లా అయిపోయావు అమ్మా? రా అమ్మా నన్ను పెళ్లి చేసుకోవే అరుంధతి. అబ్బా 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 అబ్బా. అలా మన ఎంఎస్ నారాయణ గారు, తర్వాత కొండవలస లక్ష్మణరావు గారు. అరుంధతి వసే అరుంధతి ఏంటే ఏడు సమాధిలో పెడతావే? టెక్క ఎన్నాళ్ళు పెడతావా? ఎన్నాళ్ళు పెడతావండి నేను బయట తీవే బయట పేట పడలే. చెరుకు తోటలో చాటడి బియ్యం లగెత్త కడతాయి లడ్డండా ఆ లడ్డండా అలా అయితే ఓకే తెస్తావా నన్ను రమ్మంటావా? ఆహా కొడతావా అయితే ఓకే. ఇలా కొండవలస లక్ష్మణరావు గారు, ఇంకా ఇలా అందరు వాయిసెస్ని సరదాగా తీసుకుని సుమన్ శెట్టి గారు వస్తారు, తర్వాత ఇంకా సుధాకర్ గారు వస్తారు. అలా ఒక 20 మంది కమెడియన్స్ ఆయన వాయిస్ వేరియేషన్స్లో సమాధానం నుంచి బయట తీసుకోవాలనుకుంటే మొత్తం ఫుల్ ఫన్ జనరేట్ అయిపోయింది సార్. రైట్. ఇది కాన్సెప్ట్. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు ముందు ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగా వాయిసెస్ యాడ్ చేస్తారు. ఎస్ సార్, డెఫినెట్గా. అంటే ఒక పబ్లిక్ షో ఉందనుకోండి, అక్కడ మిమిక్రీ చేయకూడదు, ఇలాంటి కాన్సెప్ట్ చేయాలి. మాకు మిమిక్రీకి గెస్ట్గా పిలిచారనుకోండి, అక్కడ కాన్సెప్ట్ చేయకూడదు, వాయిస్లు చేయాలి. ఓకే. సో అంటే సిచ్యువేషన్ బట్టి మేము చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ అయితే ఫన్ జనరేట్ చేస్తుంది. అదే మాకు మిమిక్రీ కాంపిటీషన్స్ జరగనివ్వండి, లేదంటే ఒక మిమిక్రీ వర్క్షాప్స్ జరగనివ్వండి, సో అలాంటి వాటిల్లో మేము వాయిస్ని ప్రజెంటేషన్ ఇస్తానన్నమాట. ఓన్లీ ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లాసిటీస్గా పక్కా వాయిస్ ప్రజెంటేషన్ ఇస్తాను. Like and subscribe Eagle Media Works.